Hi, hello, welcome back to the session. Last sessions we are completed with a different types of equipment used in the thermal power plant and overall layout of the thermal power plant and site selection for the thermal power plant. These things are we are completed in last session, right? And one more point is here. Last sessions I ఒక పాయింట్ చెప్పడం అనేది మర్చిపోయాను. That is thermal power plant working principle is known as a Rankine cycle. సో ర్యాంకిన్ సైకిల్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనే ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయింది ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో. దట్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్. డైరెక్ట్ అడుగుతాడు, ఏం లేదు ర్యాంకిన్ సైకిల్ అంటే ఏంటి ఇవన్నీ ఏం అడగకుండా డైరెక్ట్ అడుగుతాడు, ఏంటి థర్మల్ పవర్ ప్లాంట్ వర్కింగ్ బేస్డ్ ఆన్ విచ్ ప్రిన్సిపల్ అంటాడు. ర్యాంకిన్ సైకిల్ ఆప్షన్ ఏ, బ్లైండ్గా ఫాలో అయిపోవాలి ఇది, రైట్? అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇదొక పాయింట్. అండ్ ఇన్ దిస్ సెషన్ వీఆర్ డిస్కస్డ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కాంపోనెంట్ అండ్ ఇన్ డెప్త్ వే. Right, let's begin the today's session. Moving on to the first one, cold storage and handling plant. Similarly, ash storage and ash handling plant both combination లో ఇక్కడే కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్స్ ఏంటి, ఆ కోల్స్ మనం ఇండియాలో యూజ్ చేసిన కోల్స్ ఏంటి, ఉన్న కోల్స్ ఏంటి, దీస్ థింగ్స్ యూ షుడ్ నో బిఫోర్ గోయింగ్ టు ద కోల్డ్ స్టోరేజ్ అండ్ యాష్ handling storage and ash handling plant, right? In availability in world, entire world, 4 types of coals are available లో ఉన్నాయి. What are those? Peat, lignite and bituminous anthracite. These are the coal availability in the world, right? మనం ఇండియాలో యూజ్ చేసేది ఏంది, ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తానని చెప్పాను కదా, జస్ట్ స్టే ట్యూన్ విత్ us, రైట్? మూవింగ్ ఆన్ టు ద టర్మ్, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కోల్లో వెళ్ళేటప్పుడు చూసేటప్పుడు కోల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్స్ చూసేటప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రిమెంబర్ 3 to 4 థింగ్స్ అనేది రిమెంబర్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కార్బన్ కంటెంట్, రైట్? ఆఫ్టర్ దట్ యాష్ కంటెంట్ అండ్ హైయెస్ట్ గ్రేడ్ కోల్ ఏది, హైయెస్ట్ కెలోరిఫిక్ కోల్ ఏది, లోయెస్ట్ కెలోరిఫిక్ కోల్ ఏది, అంటే కెలోరిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, గ్రేడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ యాష్ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కార్బన్ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. 4 థింగ్స్ యూ షుడ్ నో. అండ్ సిమిలర్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. చెప్పాను కదా, జనరేషన్ ఓవరాల్ టాపిక్లో వచ్చేసరికి 90% ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇఫ్ యూ గుడ్ ఎట్ ఇన్ థియరిటికల్ నాలెడ్జ్, జనరేషన్ నుంచి ఒక్కో క్వశ్చన్ కూడా పోదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి మీరు క్లియర్గా తెలుసుకొని ఉండాలి. సో జస్ట్ నౌ నేను చెప్పినట్టే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్స్ విల్ బి 4 టైప్స్: పీట్, లిగ్నైట్, బిటుమినస్, ఆంథ్రసైట్. వీటిలో ఫస్ట్ వచ్చేసరికి పీట్. ఇది ఫస్ట్ గ్రేడ్ కోల్ అన్నమాట. సో ఫస్ట్ గ్రేడ్ కోల్ అని ఎందుకన్నా అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ గ్రేడ్ కోల్. అంటే ఇన్ జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేసిన దానిలో మనం ఒకవేళ కోర్ని తీసేటప్పుడు సర్టన్ ప్రాసెస్ ఉంటాయి. సర్టన్ ప్రాసెస్ ఏంటంటే ఒక ప్రాసెస్ అయిన తర్వాత ఇంకో ప్రాసెస్, ఒక ప్రాసెస్ అయిన తర్వాత ఇంకో ప్రాసెస్ అని చేస్తాం దాన్ని. ఇవి లైక్ పెట్రోల్ ఎలా మనం తీస్తామో ఫ్రమ్ ద జియో థర్మల్ యూజ్ చేసి ఎలా తీస్తామో దీంట్లో కూడా ఇదే విధంగా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జనరల్గా అవైలబిలిటీ దొరికేది కోల్ ఏంటంటే పీట్. దాన్నే నేను ఫస్ట్ గ్రేడ్ అంటున్నా. అర్థమైందా? హోప్ యూ గెట్ క్లియర్ నౌ. అండ్ ఆఫ్టర్ దట్ పాయింట్ వచ్చేసరికి లిగ్నైట్ ఆల్సో నోన్ యాజ్ ఎ బ్రౌన్ కోల్. దీన్ని ఏమంటాం, ఇంకో పేరు బ్రౌన్ కోల్ అంటాం. సో హీ కెన్ ఆస్క్ లిగ్నైట్ బ్రౌన్ కోల్ ఇట్ ఆల్సో నోన్ యాజ్ ఏ అని అడగవచ్చు. మనం చెప్పలేము. సో నెక్స్ట్ దిస్ ఈజ్ ఆఫ్టర్ దట్ లిగ్నైట్ తర్వాత వచ్చే మంచి క్వాలిటీ కోల్ దగ్గరికి వెళ్తే, ఆఫ్టర్ దట్ లిగ్నైట్ తర్వాత యూజ్ చేసింది ఏంటంటే బిటుమినియస్లో అగైన్ ఇందులో మళ్ళీ అగైన్ ఉంటుంది, ఇంకో అగైన్ క్లాసిఫికేషన్ ఉంటుంది, దట్ ఈస్ సెమీ బిటుమినియస్. రైట్? లాస్ట్ వచ్చేసరికి ఆంథ్రసైట్. దిస్ ఈస్ ద హైయెస్ట్ గ్రేడ్ కోల్. రిమెంబర్, దిస్ ఈస్ ద హైయెస్ట్ గ్రేడ్ కోల్ అండ్ గుడ్ క్వాలిటీ కోల్. రైట్? ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్లో కార్బన్ కంటెంట్ ఎంత ఉందో చూద్దాం. జస్ట్ హియర్ పీట్లోకి వచ్చేసరికి కార్బన్ కంటెంట్ విల్ బి 40 to 50%. అండ్ లిగ్నైట్లోకి వచ్చేసరికి కార్బన్ కంటెంట్ విల్ బి 40 to 55%. అండ్ బిటుమినియస్లోకి వచ్చేసరికి కార్బన్ కంటెంట్ విల్ బి 40 to 80%. ఆఫ్టర్ దట్ ఆంథ్రసైట్, దిస్ ఈస్ ద హైయెస్ట్ కార్బన్ కంటెంట్ కోల్, విల్ బి 80 to 85%. అండ్ వన్ మోర్ వచ్చేసరికి కార్బన్ ఆంథ్రసైట్ గురించి ఇంకో పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో హైయెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ ఉన్న కోల్. హైయెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ.
రైట్. మనం ఇండియాలోకి వచ్చేసరికి సెమీ బిట్యూమినస్ కోల్లోనే అవైలబుల్లో ఉన్నాయి, అది అవైలబుల్లో ఉన్నాయి. సో మనం సెమీ బిట్యూమినస్ కోల్ అనేది యూజ్ చేస్తాం, ప్రిఫర్డ్ వన్. కంపేర్ టు బిట్యూమినస్ అండ్ సెమీ బిట్యూమినస్ అంటే ప్రిఫర్డ్ విల్ బి సెమీ బిట్యూమినస్. సో ఇండియా విచ్ టైప్ ఆఫ్ కోల్స్ ఆర్ వీఆర్ యూజింగ్ అంటే ఆప్షన్ ఏ విల్ బి బిట్యూమినస్, ఆప్షన్ బి విల్ బి ఆంథ్రసైట్, ఆప్షన్ సి విల్ బి సెమీ బిట్యూమినస్, ఆప్షన్ డి విల్ బి పిట్ అనుకో. సో యూ హ్యావ్ టు pick the which one, semi bituminous, not bituminous. So bituminous కంటే semi bituminous ని ప్రిఫర్ చేయాలి. Why? Because అంటే that is having low ash content compared to bituminous. ఓకే, రీజన్ ఏంటంటే లో యాష్ కంటెంట్, low ash content, right? This is the reason for you have to prefer the bituminous. And best coal వచ్చేసరికి ఇది anthracite చెప్పాను కదా. వేస్ట్ కోల్ వచ్చేసరికి ఇక్కడ లిగ్నైట్ పీట్స్, దీస్ ఆర్ ద వేస్ట్ కోల్. సో మీరు యాష్ కంటెంట్ విల్ బి ఎలా ఉంటుంది, దేనికి ఎక్కువ ఉంటుందంటే ఇఫ్ సపోజ్ ఎనీ కోల్ ఇట్ ఈస్ హ్యావింగ్ కార్బన్ కంటెంట్ విల్ బి మోర్, దెన్ ద యాష్ కంటెంట్ ఆఫ్ ది కోల్ విల్ బి వెరీ లెస్. సో హియర్ వచ్చేసరికి ఆంథ్రసైట్ విల్ బి 80 to 85, right? So 80 to 85, right? 80 to 85 means carbon content will be very high. Carbon content will be very high means ash content will be very good. So we can say this is the best coal, right? Very less will be peat and lignite. These are the least coals and the waste coals. That is the reason. So you have to remember 2 points here. Highest calorific unnadi 3 points here. Highest calorific unnadi endi anthracite, and highest carbon content unnadi kuda anthracite. And India lo available unna coal will be semi bituminous. Anthracite kuda available lo undi but very little amount. ఏ ఏరియాలో అంటే మన ఇండియాలో కాశ్మీర్ అండ్ జమ్మూ కాశ్మీర్ ఏరియాలో అవైలబుల్ లో ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో అవైలబుల్ ఉంది బట్ వెరీ లిటిల్. బట్ అంత మనకు అంత తక్కువ కోల్ అనేది నాట్ సఫిషియంట్ ఫర్ టు జనరేట్ ద ఎలక్ట్రిసిటీ. So that is why we are preferred to bituminous coal, semi bituminous coal, right? Why you are preferring means low ash content. In India ash content of the coal will be 20 to 40%. This is the important bit also. So he can ask directly ash content of India will be 20 to, option A 20 to 30, 20 to 40, 20 to 50, 20 to 60. So you have to pick one, 20 to 40. These are the regarding types of coals and those some specifications point you have to remember. And bituminous we are preferred, remember that point. Moving on to the next one, pulverization process. ఇది కోల్ దీస్ ఓల్ థింగ్స్ విల్ బి రిగార్డింగ్ ద స్టోరేజ్ వన్. స్టోరేజ్ చేసుకున్న కోల్స్ టైప్స్ ఏంటో అవేందో చూసుకున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో ఏం చేస్తారంటే పల్వరైజేషన్ ప్రాసెస్ అంటారు. పల్వరైజేషన్ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తారంటే కోల్ని స్మాల్ పీసెస్గా, ఇప్పుడు సపోజ్ బిగ్ అమౌంట్ ఆఫ్ కోల్ విల్ బి దేర్. సో ఈ బిగ్ అమౌంట్ ఆఫ్ కోల్ ఏం చేస్తారంటే స్మాల్ పీసెస్గా కట్ చేస్తారు. దీన్ని ఏమంటామంటే పల్వరైజేషన్ కోల్ అంటాం. పల్వరైజేషన్ కోల్ అంటాం ఆర్ ఫైన్ పౌడర్ అంటాం. రిమెంబర్ దట్ పాయింట్, ఫైన్ పౌడర్, రైట్? ఈ ఫైన్ పౌడర్ అనేది ఎలా చేస్తామంటే ఏ ప్రాసెస్ ద్వారా చేస్తామంటే చేసేవి ఏంటి, వాటిని ఏమంటామంటే బాల్ మిల్స్ అంటాం. ఓకే, బాల్ మిల్స్ అన్న ప్రాసెసర్లో చేస్తాం. ఈ బాల్ మిల్స్లో జరిగే కోల్ ప్రిపరేషన్ ప్రాసెసర్ వచ్చేసరికి దీస్ ఆర్ ద 3 ప్రాసెసర్స్. ఈ ప్రాసెస్ నాట్ ప్రాసెసర్. సో హియర్ వచ్చేసరికి ఫస్ట్ ప్రాసెసర్ ఏం చేస్తారంటే క్రాషింగ్, తర్వాత డ్రైయర్, తర్వాత సపరేటర్. దీస్ ఆర్ ద 3 పాయింట్స్. ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ కోల్ ప్రిపరేషన్లో, కోల్ ప్రిపరేషన్ స్టేజెస్ ఇవి. రైట్? పల్వరైజేషన్ జరగడం వల్ల పర్పస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే బర్నింగ్ అండ్ హీటింగ్ ప్రాపర్టీ ఆఫ్ కోల్ని చేంజ్ చేస్తుంది. సో జస్ట్ ఐ రిటన్ హియర్, జస్ట్ సీ దోస్ పాయింట్స్. సో ఏం చేస్తుంది, బర్నింగ్ అండ్ హీటింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది కోల్ అనేది ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ చేస్తుంది. సపోజ్ ఈ బిగ్ అమౌంట్ ఆఫ్ కోల్ని మనం బర్న్ చేయాలంటే ఇట్ విల్ టేక్ వెరీ టైం, వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్, ఇఫ్ లెట్ us టేక్ కన్సిడర్ హియర్ దిస్ ఇస్ ఇట్ విల్ టేక్ 10 minutes మీన్స్ ఈ కోల్ని బర్న్ చేయాలంటే ఇట్ విల్ టేక్ 2 to 3 minutes. హౌ మచ్ వీఆర్ ఫ్రమ్ ఒక సింగిల్ పీస్ నుంచి 7% అనేది 7 minutes అనేది తగ్గించినప్పుడు, సో బెనిఫిట్ ఫర్ అస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే బర్నింగ్ పల్వరైజేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. ఆ పల్వరైజేషన్ ప్రాసెస్ ఎంటర్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందంటే కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో జరుగుతుంది. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లోకి వచ్చేసరికి ఏం చేయాలి అంటే ఈ బాల్ మిల్స్ యూస్ చేసుకొని ఆ స్మాల్ బిగ్ అమౌంట్ ఆఫ్ కోల్ పీసెస్ని పల్వరైజేషన్ కోల్గా చేంజ్ చేయాలి. దాన్ని ఆల్సో నోన్ యాజ్ అ ఫైన్ పౌడర్ అంటాం. ఫైన్ పౌడర్, నాట్ పవర్ హియర్, ఫైన్ పౌడర్.
ఫైన్ పౌడర్. సో ఫైన్ పౌడర్గా ఆ ఫైన్ పౌడర్ చేసేది ఏంటంటే బాల్ మిల్స్. ఆ ప్రాసెస్ చేసేటప్పుడు 3 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. అదేంటంటే క్రషర్స్, డ్రైయర్స్, సపరేటర్స్. దీస్ ఆర్ ద ప్రాసెస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ అని కూడా చెప్పొచ్చు మనం. క్రషర్స్ అని, డయర్స్ అని చేసే పల్వరైజేషన్ చేసే ప్రాసెస్లో ఇవి ఒక డిఫరెంట్ టైప్స్ అని చెప్పొచ్చు. దీస్ ఆర్ ద రిగార్డింగ్ ద కోల్డ్ స్టోరేజ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్. అండ్ మూవింగ్ ఆన్ టు ద వన్ మోర్ అడ్వాంటేజ్ ఇస్ పర్పస్ అడ్వాంటేజ్ ఏంటంటే బాయిలర్ కెన్ స్టార్ట్ క్విక్లీ. అంటే ఇప్పుడు సపోజ్ బాయిలర్ ఇప్పుడు హీట్ టెంపరేచర్ అని ఇన్ జనరల్గా బాయిలర్ టెంపరేచర్స్ వచ్చేసరికి 110 to 130 kg per centimeter square. This is the pressure inside the boiler and temperature is 440 degrees. This is the in general temperature inside the boiler. So if suppose ఈ స్మాల్ పీసెస్కి వేయాలంటే ఈ 340 డిగ్రీస్కి రీచ్ అవ్వడానికి ఈజీగా టైం అవుతుంది. సో బాయిలర్ మీద ఎప్పుడైతే 340 డిగ్రీస్ రీచ్ అయిందో అప్పుడే స్టీమ్ అనేది జనరేట్ చేస్తుంది. సో యూ కెన్ సే బాయిలర్ కెన్ బి స్టార్టెడ్ క్విక్లీ, రైట్. సిమిలర్లీ సో లోడ్ చేంజెస్ అనేది ఫాస్ట్ రెస్పాన్స్ అనేది మనం చేయొచ్చు. లోడ్ చేంజెస్ అనేది ఏంటంటే జనరల్గా ఒక 10 వాట్ సప్లై అనేది ఉంది ప్రజెంట్ నడుస్తున్న జనరేషన్. 10 వాట్ ఆర్ 10 మెగావాట్ అనుకుందాం. లెటస్ వీ హ్యావ్ టు కన్వర్ట్ విత్ ఇన్ 1 2 3 4 అవర్స్లో 20 మెగావాట్లో కన్వర్ట్ చేయాలి. 20 మెగావాట్లో కన్వర్ట్ చేయాలంటే ఈ బల్క్ అమౌంట్ ఆఫ్ కోన్ని నువ్వు బంద్ చేస్తేనే అది అట్లీస్ట్ 340 డిగ్రీస్ రీచ్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ టైమ్ 2 to 3 అవర్స్ టైం, రైట్. సో ఈ ప్రాసెస్లో నువ్వేం చేయాలి, పల్వరైజేషన్ చేసినప్పుడు ఆ స్మాల్ పీసెస్ని నువ్వు బంద్ చేయాలంటే ఈజీగా యూ కెన్ రీచ్ 10 to 20 megawatts. దట్ ఈస్ ద ఫాస్ట్ రెస్పాన్స్ టు లోడ్ చేంజెస్ అంటే. These are the 3 major advantages regarding the pulverization of process. You have to remember here, first pulverization coal means what, fine powder means what, and temperature, temperatures అనేది you have to remember, and purpose of the pulverization చేయడానికి వాటి యొక్క పర్పస్ ఏందో you have to remember. Moving on to the next one, boiler and steam generator. Boiler is means what, generates, written here C1, generates amount of steam required, right, with sufficient pressure. Let me change the color. With sufficient pressure as well as temperature. So boiler, just now I discussed it, right. ఎప్పుడైతే నేను 340 ఎప్పుడైతే 110 to 300 kg per centimeter pressure and 340 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది రీచ్ అయినప్పుడు అది రిక్వైర్డ్ టెంపరేచర్, సఫిషియంట్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ అనమాట. ఇవి రెండు రీచ్ అయినప్పుడు మాత్రమే అమౌంట్ ఆఫ్ స్టీమ్ అనేది జనరేట్ చేస్తుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది బాయిలర్. అండ్ మూవింగ్ ఆన్ టు ద హియర్ టైప్స్ ఆఫ్ బాయిలర్ విల్ బి 2 types విల్ బి దేర్. వాటర్ ట్యూబ్ బాయిలర్ ఆర్ 5 tube బాయిలర్. వాటర్ ట్యూబ్ బాయిలర్కి వచ్చేసరికి వాటర్ ఇన్ ట్యూబ్, అంటే వాటర్ ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్లో మనం ఏం చేస్తామంటే వాటర్ రిప్లేస్ చేస్తాము అండ్ హీట్ అనేది ఆ ట్యూబ్ చుట్టూ ఉంటుంది సరౌండెడ్, రైట్. హియర్ 5 tube బాయిలర్ డిఫరెన్స్ వచ్చేసరికి ఫైర్ విల్ బి ట్యూబ్స్, అంటే ఫైర్ అనేది ట్యూబ్లో ఉంటుంది, వాటర్ అనేది సరౌండెడ్ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. యూ హ్యావ్ టు రిమెంబర్ వాటర్, ఫైర్, వాటర్ ట్యూబ్, ఫైర్ ట్యూబ్. వాటర్ ట్యూబ్ అంటే వాటర్ అనేది ట్యూబ్లో ఉంటుంది, ఫైర్ అనేది ట్యూబ్లో ఉంటుంది, దట్ ఈస్ ఫైర్ ట్యూబ్. దట్స్ ఇట్. సో ఇందులో రికమెండెడ్ వచ్చేసరికి ఏదంటే వాటర్ ట్యూబ్ బాయిలర్, నాట్ ఫైర్ ట్యూబ్ బాయిలర్, రికమెండెడ్. సో హియర్ నాట్ రికమెండెడ్. ఇది ఎందుకు నాట్ రికమెండెడ్ అంటే ఇఫ్ సపోజ్ ఎనీ యాక్సిడెంట్ హజార్డ్స్ విల్ బి దేర్ ఇన్ ఫైర్ అనేది ట్యూబ్లో ఉంది కదా, ట్యూబ్లో ఉన్నప్పుడు ఎక్స్ప్లోజివ్ అమౌంట్ ఆఫ్ ఫైర్ అనేది క్రియేట్ అయింది అనుకో ఇన్సైడ్ ద ట్యూబ్, ఆ ట్యూబ్స్ అనేవి బర్న్ అవ్వడానికి, అదే పేలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ పేలిపోవడానికి ఛాన్సెస్ అంటే ఎంటైర్ అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళకి దేర్ విల్ బి హజార్డ్, right. So we have to, in this point of view, we will consider as a water tube boiler is more preferred, right. You have to remember that point. And remember one more important point, water used in the boiler వచ్చేసరికి ఏంటంటే డీమినరలైజర్ వాటర్ అనేది ఉండాలి. డీమినరలైజ్డ్ వాటర్ అంటాం దాన్ని. ఇఫ్ సపోజ్ డీమినరలైజ్డ్ వాటర్ యూజ్ చేయలేదు, నార్మల్ వాటర్ యూజ్ చేశానంటే ఏమవుతుంది, ఏం జరుగుతుంది, అదే డీమినరలైజర్ ఎందుకు యూజ్ చేయాలనేది రీజన్ అనేది కూడా తెలుస్తుంది. జస్ట్ వెయిట్. సో డీమినరలైజ్డ్ వాటర్ జనరల్ దీని pH వాల్యూ ఎంత ఉంటుందంటే స్లైట్లీ గ్రేటర్ దెన్ 7 ఉంటుంది, రైట్. దట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ డీమినరలైజ్డ్ వాటర్. ఈ డీమినరల్ వాటర్ వల్ల ఏం చేస్తామంటే మనం స్కేలింగ్ ఫినామినా అని ఉంటుంది, స్కేలింగ్ ఫార్మేషన్ అని ఉంటుంది. ఆ స్కేలింగ్ ఫార్మేషన్ మనం ఏం చేయాలంటే తీసేయచ్చు. ఆ స్కేలింగ్ ఫార్మేషన్ రాకూడదు. ఆ స్కేలింగ్ ఫార్మేషన్ ఎలా వస్తుందంటే ఇఫ్ సపోజ్ మినరల్ వాటర్ యూజ్ చేస్తాం అనుకోండి, మినరల్ వాటర్ యూజ్ చేసినాం అన్నప్పుడు సోడియం కాల్షియం
లైక్ సోడియం అండ్ కాల్షియం కాంబినేషన్లో ఆ ట్యూబ్ ఉన్నాయని చెప్పినా కదా, ఆ ట్యూబ్లో స్లైట్లీ పౌడర్గా ఫామ్ అయిపోతుంది. సోడియం అండ్ కాల్షియం అనేది స్లైట్లీ పౌడర్గా ఫామ్ అయిపోతాయి. ఈ స్లైట్లీ పౌడర్గా ఫామ్ ఫినామినాని ఏమంటాం మనం అంటే స్కేలింగ్ అంటాం. స్కేలింగ్ ఫినామినా అంటాం. అంటే దెర్ ఈజ్ కరోజిన్ పట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే వేరే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ స్కేలింగ్ ఫినామినాని మనం ఏం చేస్తామంటే డీమినరలైజ్డ్ వాటర్ యూస్ చేసుకొని తీసేస్తాం. సో ఆ డీమినరల్ వాటర్ యూస్ చేయడం వల్ల ఈ సోడియం కాల్షియం పౌడర్ అనేది ఆ ట్యూబ్స్ చుట్టూ ఫామ్ అవ్వదు. రైట్, దిస్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో విచ్ టైప్ ఆఫ్ వాటర్ యూ ఆర్ యూజింగ్ మీన్స్ డీమినరలైజ్డ్ వాటర్. డీమినరల్ వాటర్ pH value is slightly greater than 7 and you have to remember the scaling formation. ఈ పాయింట్ అనేది చాలా ఇక్కడ దొరకదు మీకు, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ పాయింట్. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంది. రైట్, అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, సూపర్ హీటర్. సూపర్ హీటర్ వచ్చేసరికి ద పర్పస్ ఆఫ్టర్ దట్, నేను ఒక సీక్వెన్స్లో వెళ్తున్నాను చూడండి. కోల్డ్ స్టోరేజ్ అండ్ హ్యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ తర్వాత మనం ఏం డిస్కస్ చేసినాం, బాయిలర్ డిస్కస్ చేసినాం. మన లేఅవుట్లో కూడా బాయిలరే ఉంది. ఆఫ్టర్ దట్ బాయిలర్ తర్వాత ఏముంది, సూపర్ హీటర్ ఉంది. ఈ ఫార్మేట్లో వెళ్తున్నాను, జస్ట్ స్టే ట్యూన్. Next, superheater. The purpose of superheater is to increase the temperature of steam without changing pressure. సో ఈ పాయింట్ అనేది మ్యాక్సిమం ఎవరు చెప్పారో చూడండి కేర్ఫుల్గా. ఇది ఏం చేస్తుంది, నేనేం చెప్పిన బాయిలర్లో ఇన్ జనరల్గా జనరేట్ అయిన టెంపరేచర్ ఎంత అని చెప్పిన 340 degrees, రైట్. బట్ యాక్చువల్లీ 340 degrees Celsius అదే అనేసి మనం డిస్కస్ చేసినాం. 340 కదా, బట్ ఇన్ జనరల్గా ఒక థర్మల్ పవర్ ప్లాంట్లో ఎఫిషియెంట్గా ఒక స్టీమ్ అనేది జనరేట్ అయ్యి నువ్వు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలంటే వీ నీడ్ 440 degrees centigrade. దిట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ టెంపరేచర్. అండ్ వన్ మోర్ వచ్చేసరికి ప్రెషర్ అనేది ఏంటంటే 160 degree kg/centimeter². This is the requirement pressure inside the thermal power plant. This is the requirement temperature inside the thermal power plant, 440. But generally we have, and మన స్టీమ్ డ్రమ్లో డెవలప్ అయ్యే టెంపరేచర్ ఎంత అంటే ఓన్లీ 340. సో వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద స్టీమ్ ఫ్రమ్ 340 to 540. సో 340 to 540 ఇంక్రీజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ద స్టీమ్ ఆఫ్ ది టెంపరేచర్ని మనం అగైన్ ఇంక్రీజ్ చేయాలి. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది సూపర్ హీటర్. అది ఎలా ఇంక్రీజ్ చేస్తుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ఫ్లూ గ్యాసెస్. చూడండి క్లియర్గా ఇక్కడ, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ఫ్లూ గ్యాసెస్ అన్న పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ఫ్లూ గ్యాసెస్ అని టెంపరేచర్ ఏం చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది సూపర్ హీటర్ ఇన్ ద థర్మల్ పవర్ స్టేషన్. అండ్ మేజర్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కూడా, అవి కూడా డిస్కస్ చేస్తాం. జస్ట్ స్టే ట్యూన్ అండ్ pay your attention. Right, here temperature range is 240. Temperature range of the flue gases will be 240. So additional 340 will be there. Again we are with the help of a flue gases we are increasing 540. ఎలా 540 ఇంక్రీజ్ చేసినామంటే ఫ్లూ గ్యాసెస్ టెంపరేచర్ విల్ బి ఇన్ జనరల్ 240 degrees centigrade, 240 degrees, రైట్. దట్ ఈస్. అండ్ ఇన్ ప్రాక్టికల్గా సూపర్ హీటర్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే, దిస్ ఈజ్ సిరీస్ కనెక్టెడ్ ఆ పైప్స్ ఏముండదు. సిరీస్ కనెక్టెడ్ ఆ పైప్ ఈ విధంగా ఉంటాయి. లెట్ మీ హైలైట్ సిరీస్ కనెక్టెడ్ ఆఫ్. ఇందులో నుంచి స్టీమ్ వెళ్తూ ఉంటుంది. ఇందులో నుంచి స్టీమ్ వెళ్తున్నప్పుడు నేను ఈ ఫ్రమ్ ద ఈ సిరీస్ ట్యూబ్స్ నుంచి ఏం వెళ్తాయంటే ఫ్లూ గ్యాసెస్ అనేవి ఫ్లో అవుతాయి. లెట్ మీ షో హియర్. ఫ్లూ గ్యాసెస్ అనేవి ఫ్లో అవుతాయి. నేను ఇలా చూపిస్తున్నాను ఒక వాటర్ సింబల్స్గా, రైట్. దీస్ ఈజ్ ద ఫ్లూ గ్యాసెస్. ఈ ఫ్లూ గ్యాసెస్ అనేవి ఇలా ఫ్లో అవడం వల్ల ఇందులో నుంచి ఫ్లో అయ్యే స్టీమ్ ఏం చేస్తుందంటే అగైన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఫ్లో అయ్యే స్టీమ్ ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ సూపర్ హీటర్ కన్స్ట్రక్షన్, రైట్. హోప్ యూ క్లియర్, రైట్. యూజెస్ ఆఫ్ ది సూపర్ హీటర్, అదే సూపర్ హీటర్ యూజెస్, వాటితో పాటు సిమిలర్గా కొన్ని యూజెస్ ఉన్నాయి. ఆ యూజెస్ ఏందో లెట్స్ డిస్కస్ హియర్. స్టీమ్ కన్జప్షన్ అనేది స్టీమ్ కన్జప్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. స్టీమ్ కన్జప్షన్ ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే, ఇఫ్ సపోజ్ ఒక లో టెంపరేచర్ ఉన్న కోల్ని నువ్వు యూస్ చేసుకొని బంద్ చేసినప్పుడు, లో టెంపరేచర్ ఉన్న స్టీమ్ అనేది యూస్ చేసుకొని పవర్ అనేది జనరేట్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ రిక్వైర్ మోర్ స్టీమ్. సో ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ది స్టీమ్, ద స్టీమ్ కన్జప్షన్ అనే రిక్వైర్మెంట్ ఆఫ్ స్టీమ్ విల్ బి వెరీ లెస్. దెన్ వీఆర్ అల్టిమేట్లీ డిక్రీజెస్ ద స్టీమ్ కన్జప్షన్. That is a major one point. And condension losses, it will be covered into the further, I think, next class. కండెన్షన్ లాసెస్ అంటే ఏంటో తెలియాలి. ఆఫ్టర్ దట్ కండెన్షన్ లాసెస్ ఎలా డిక్రీజ్ అవుతుందో తెలియాలి. ఆ పాయింట్ జస్ట్ స్టే ట్యూన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఓవరాల్ ఎఫిషియన్సీ ఎలా పెరుగుతుందంటే, లో స్టీమ్ ఉన్నదాన్ని మనం టెంపరేచర్ అనే యూస్ చేస్తే ఎలక్ట్రిసిటీ అనే ప్రొడ్యూస్ అనేది జనరేట్ అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ది పవర్ ప్లాంట్ విల్ బి డిక్రీజెస్. అండ్ హియర్ స్టీమ్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్రొడక్షన్ విల్ బి ఇంక్రీజెస్. ద ఓవరాల్
overall efficiency will also increases. And one more major important point is eliminates the erosion స్టీమ్ టర్బైన్ బ్లేడ్స్. అంటే స్టీమ్ టర్బైన్ బ్లేడ్స్ దగ్గర ఎరోషన్ ఎలా అంటే, ఇఫ్ సపోజ్ నేను ఏం చేస్తున్నా, కొంచెం తడిగా ఉన్న స్టీమ్ అనేది నేను టర్బైన్ బ్లేడ్స్ మీద ఫ్లో చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే, ఆ మాయిశ్చర్ కంటెంట్ అంటే ఉంటుంది దాంట్లో స్టీమ్లో. మాయిశ్చర్ కంటెంట్ ఉండడం వల్ల కరోజన్ పట్టే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే స్టీమ్ బ్లేడ్స్ అనేవి వేరే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ మాయిశ్చర్ కంటెంట్ నేను ఏం చేస్తున్నా, బై యూజింగ్ సూపర్ హీటర్ నేను మాయిశ్చర్ కంటెంట్ని తీసేస్తున్నా, బై యూజింగ్ విత్ ఫ్లూ గ్యాసెస్ అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఫ్రమ్ దట్ మాయిశ్చర్ కంటెంట్ విల్ బి జీరో. మాయిశ్చర్ కంటెంట్ జీరో అయినప్పుడు కరోజన్ పట్టే ఛాన్సెస్ కానీ వేరే డ్యామేజ్ అయిన ఛాన్సెస్ కానీ ఎలిమినేట్ చేసేస్తుంది. దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది సూపర్ హీటర్, అండ్ రిమైనింగ్ పాయింట్స్ విల్ బి డిస్కస్డ్ ఆన్ ది నెక్స్ట్ class. This is the end of the lesson, and thank you.